హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు నేను మీకు బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. అది ఎలాగో చూపిస్తున్నాను. బీరకాయ కడిగేసి పెట్టుకున్నాను. పచ్చిమిరకాయలు తీసుకున్నాను, దానికి సరిపడా పచ్చిమిరకాయలు. బాండి వెలిగించుకుంటున్నాను, ఆయిల్ పోసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి బీరకాయతో పప్పు కానీ, పచ్చడి కానీ, కూర కానీ. కూరలో అయితే కొంచెం పచ్చిశనగపప్పు నానబేసుకొని పెసరపప్పు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది పాలు పోసి కూడా వండుకుంటారు. మళ్ళీ బీరకాయని కందిపప్పుతో చేసుకోవచ్చు, పెసరపప్పుతో చేసుకోవచ్చు. దేంతో చేసినా బాగుంటుంది. బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిరకాయలు కడిగేసి పెట్టుకున్నాను, అన్నీ వేసేసుకుంటున్నానండి. చాలా మంచిది కూడా బీరకాయ, పీచు పదార్థం కదండి. కొన్ని కూరగాయల్లో పీచు పదార్థం ఉన్న కూరగాయలు చాలా మంచిది. ఈ పచ్చి కూడా తింటే మంచిది. షుగర్ పేషెంట్లకి పచ్చి కూడా తింటారు బీరకాయని. నేతి బీరకాయలు అని దొరుకుతాయి, కార్తీక మాసంలో మాత్రమే దొరుకుతాయి. చిన్నులపాయలు కూడా వేసేస్తున్నానండి. సరిపడా ఉప్పు పసుపు ముందే వేసేసుకుంటాను నేను. అవి కార్తీక మాసంలో దొరుకుతాయి నేతి బీరకాయలని, వాటితో పచ్చడి చేస్తారు. సరిపడా ఉప్పు పసుపు వేసేసాను, కలిపేసేసి మూత పెట్టేసుకుంటున్నానండి. సిమ్ మీద పెట్టేసి మూత పెట్టేస్తే అవే ఉడికిపోతాయి. ఒక 10 నిమిషాలు వదిలేసేయండి, ఆయిల్ అదే ఉడికిపోతుంది. చింతపండు నానబెట్టేసి పెట్టుకున్నాను. అవి వేగిపోయినాయి, ఇంకా మిక్సీ పెట్టేసుకుంటున్నాను. ముందే ఉప్పు పసుపు వేసాను కదండి, ఉప్పు వేయక్కర్లేదు. నేతి బీరకాయ పచ్చడి కూడా బాగుంటుంది. ఇంక దీంట్లో ఇంకేం వేయక్కర్లేదండి, అన్నీ వేసేసా ముందు. ఉప్పు పసుపు పచ్చిమిరకాయలతో కారము, బీరకాయలు ముక్కలు, ఇంకా చింతపండు గుజ్జు కూడా దాంట్లో వేసేసి మిక్సీ పెట్టుకోవడమే. ఇప్పుడు దాంట్లో ఆయిల్ మిగులుతుంది కదండి, అదే ఆయిల్లో నేను తాలింపు వేసేస్తాను. బీరకాయలో మనం టమాటా కూడా కలిపి పచ్చడి చేసుకోవచ్చు. టమాటా బీరకాయ రెండు కలిపి పచ్చడి చేసుకోవచ్చు, బాగుంటుంది టమాటా బీరకాయ పచ్చడి కూడా. ఆ బీరకాయ ముక్కలతో పాటు టమాటా ముక్కలు కూడా దాంట్లోనే వేయించేసి పచ్చడి చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. తాలింపు గింజలు అన్నీ వేసానండి. పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్నీ వేసాను. మిక్సీ పట్టేస్తున్నాను. తాలింపు వేగిందండి. దాంట్లో మిక్సీలో ఉన్న పచ్చడి మొత్తం దాంట్లో వేసేస్తున్నాను. కొంచెం కచ్చపచ్చగా చేసుకుంటేనే మంచిదండి. కొంతమంది తొక్క తీసేసి బీరకాయ పచ్చడి చేసుకుంటారు, నేను తొక్కతోనే వేసేస్తాను బీరకాయ పచ్చడి. చాలామంది తొక్క పీలర్తో తీసేసేసి పచ్చడి చేసుకుంటారు. పచ్చడికి తీయక్కర్లేదండి, పప్పుకు మాత్రం తీయాలి, చెక్కు తీసేసే చేయాలి పప్పుకి. దీనికి చెక్కు తీయక్కర్లేదు పైన. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్. ఇప్పుడు
నూనె పచ్చడి చలికాలం వర్షాలు పడుతున్నాయి కదండి, ఊరగాయ కానీ నూనె పచ్చడి కానీ తినాలనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా. ఊరగాయలు ఇప్పుడు ఎవరు తింటలేదు, ఆయిల్ ఉంటుంది దాంట్లో అని చెప్పని. అందుకని నూనె పచ్చడి చేసుకుంటే మంచిది, బాగుంటుంది. నేను 2 రోజులకు సరిపడా పచ్చడి చేసి పెట్టేసుకుంటాను అండి. నూనె పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సంతోష్ వెజ్ ఫుడ్.